హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి ఇమంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ సార్, పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ సార్. యాక్చువల్గా ప్రజెంట్ టాలీవుడ్లో టాక్ మొత్తం బోలా శంకర్ మీద ఉంది సార్. మూవీ రిలీజ్కి రెడీ అయింది, ఆల్రెడీ పోస్టర్స్, సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఒక రకమైన బజ్ క్రియేట్ చేసుకుంది మూవీ. అండ్ ఆల్సో రీమేక్ అన్న టాక్, ఇవన్నీ కొంచెం అక్కడక్కడ నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ బాస్ సినిమా కోసం, అన్నయ్య సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఎలా ఉండబోతుంది మూవీ అయితే? ఇప్పుడు ఇండస్ట్రీ ఒక సంకట పరిస్థితుల్లో ఉంది. ఓకే సార్. నేను 1975లో ఇండస్ట్రీలో ప్రవేశించాను. 1975 అంటే 17 నుంచి జర్నలిజం చేస్తున్నాను. 17 నుంచి కాకినాడ గవర్నమెంట్ పిఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాంచి కాకినాడ నుంచి నేను రివ్యూస్ రాస్తే మహానుభావుడు ఆయన మురళీమోహన్ గారు వచ్చి నన్ను ఆ భుజం తట్టిన కానిచ్చి నేను జర్నలిజం చేస్తున్నాను, మంచి పేరే ఉంది, బాగా రాస్తారని పేరే ఉంది. కానీ ఆ రోజుల్లో సినిమాని విమర్శించడం అంటే కత్తి మీద సాము. ఎవరో మేము విమర్శించేవాళ్ళు, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఒక వేటూరి సుందరరామూర్తులు గారు, తర్వాత ఇంకా కమలాకర కామేశ్వరరావు గారు, అంత ముందు తాతినేని ప్రకాశరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ జర్నలిస్టులే. ఒక ప్రత్యేగాత్మ గారు, ఇలాగ ఒక గౌతమ్ గారు, ఒక వెంకట్ గారు, ఒక కాకడా శర్మ గారు, ఒక మాగాపు రామన్ గారు, వీళ్ళ పేర్లు కూడా ఎప్పుడు విని ఉండరన్నమాట. చాలా మందికి తెలీదు. అప్పుడు వాళ్ళు బాగా చదువుకున్నారు. మన అదృష్టం ఏంటంటే ఆనాటి జర్నలిస్టులు అందరూ కూడా బాగా చదువుకున్నారు. జర్నలిస్ట్ అవ్వాలంటే కనీసం ఒక డిగ్రీ ఉండాలి. అప్పుడు కనీసం ఒక డిగ్రీ అనుకున్నట్టయితే మంచి నెంబర్ 1 పోస్టులు వస్తాయి. 1970-75 ఆ ప్రాంతంలో ఒక డిగ్రీ ఉంటే బ్రహ్మాండమైన పోస్టులు వస్తాయి. బ్రహ్మాండమైన పోస్టులు వస్తున్నప్పుడు జర్నలిజం రావాల్సిన అవసరం ఉంది. కానీ అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చారన్నమాట. ఈవెన్ నేను కూడా ఒక లిటరేచరు, ఒక డిగ్రీ చదివినప్పుడు కూడా అందుకనే జర్నలిస్ట్గా నేను చదువుతుండగానే మొదలుపెట్టాను. ఇక్కడ ఏమిటంటే ఒక విమర్శ రాయాలంటే సినిమాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా అర్థం కావాలి. అప్పుడు నేను జర్నలిస్టు అయ్యే ముందు నాకు ఫాక్స్ పబ్లికేషన్ అని ఒక సినిమా వాల్యూమ్ ఉండేది, 9 books. 9 booksలో వాట్ ఈజ్ కెమెరా, వాట్ ఈజ్ మ్యూజిక్, వాట్ ఈజ్ ఎడిటింగ్, వాట్ ఈజ్ అది ఇంకా ఇది మన స్పెషల్ ఎఫెక్ట్స్, అలా 9 విభాగాలు ఉండేమాట. అందువలన అవి చదివిన తర్వాత వాట్ ఈజ్ మేకప్, ఇలా 9 విభాగాలు ఉండేమాట. ఈ చదువుకున్న తర్వాత ప్రిలిమినరీ ఫండమెంటల్స్ తెలుసుకున్న తర్వాత ఒక సినిమాని చూసి విమర్శించడానికి పూనుకో. అదేమి లేకుండా నీవు నోరుందని, ఎదురుగా మైక్ ఉందని, కెమెరా ఆన్ అయి ఉందని, నీ నోటికి వచ్చిన కారు కూతలు కుయ్యడానికి మాత్రం దాన్ని రివ్యూ అనిపించుకోవద్దు. యూ షుడ్ నో వాట్ ఈజ్ వాట్ ఈజ్ మ్యూజిక్, వాట్ ఈజ్ ఎడిటింగ్, వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అన్నిటికంటే తేలికైన పదం ఏదైనా ఉందంటే విమర్శించడం, వీళ్ళెత్తి ఎత్తి చూపించడం. అడిగేవాడు ఎవరు లేడు కదా. ఆ రోజుల్లో పొరపాటుగా ఎవరైనా నోరు జారారంటే బుర్ర చితికిపోయేది, రామకీర్తన పాడేసేది. ఏంట్రా కూస్తావు ఇప్పుడు కుయ్యి అనేవారు అన్నమాట. ఆ సినిమాలు తీసే వారు కూడా డబ్బులు ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకొని వాళ్ళ చావు బ్రతుకుల మధ్య సినిమా తయారై వచ్చేదండి. దానికి నువ్వేమో ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది చెత్త అంటే నువ్వెవడికి చెత్త అని చెప్పడానికి, నువ్వెవడికి బాగోలేదని చెప్పడానికి, నువ్వెవడికి వేరే చూపించడానికి, బాగోలేదంటే జనమే చూడడం మానేస్తారు. అండ్ ఆల్సో ఇలాంటి రివ్యూ వల్ల పబ్లిక్ ఒపీనియన్ వీళ్ళు క్రియేట్ చేస్తారు. అవును, అంటే పబ్లిక్ ఒపీనియన్ కాదండి, సినిమాలు దెబ్బతింటాయండి. ఇప్పుడు బ్రో సినిమా ఉందండి, బ్రో సినిమా రిలీజ్ కాక ముందు నుంచి
ఓ ఒకటే దెబ్బ ఒకటే దెబ్బ ఒకటే దెబ్బ. సహజంగా ఒక నాగుపాము ఉందనుకోండి, కనిపిస్తే ఎలా కొడతారు తెలిసినా చచ్చిపోయినంత వరకు కొడతారన్నమాట. ఎందుకంటే ఒక కొట్టి రెండో దెబ్బ కానీ మిస్ అయితే కాటేసేస్తుంది. అందువల్ల అది లేవకూడదు. దెబ్బ కొట్టినప్పుడు తల దెబ్బ అన్నమాట, ఆ చచ్చిపోయినంత వరకు కొడుతుంటారు కదా. అలా ఈ రోజున టైగర్ సినిమా కూడా అలాగే దెబ్బతిన్నది. ఆ సినిమా ఫెయిల్ అయింది అంటారు, కానీ ఆ సినిమా డబ్బు ఆ సినిమాకి వచ్చేసింది. కానీ ఆ హీరో ఏమైపోయాడు, మళ్ళీ లేవాలంటే ఎంతకాలం పడుతుంది. అందువల్ల ఇక ఈ సినిమా కూడా అలాగే ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు మన తాలూకు మన దౌర్భాగ్యాన్ని, మన తాలూకు దురదృష్టాన్ని, మన తాలూకు కుళ్ళు స్వభావాన్ని, మన తాలూకు కుట్రని, మన తాలూకు కుక్క బిస్కెట్ పడేస్తే తోక ఊపుతుంది కదా, అలాగే ఎక్కడో 4 బిస్కెట్లు తినేసి తోక ఊపేతనాన్ని అంటే అది బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అది నాకు కొంచెం బాధాకరమైన విషయం. సినిమా చూడండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అదే పనిగా ఆ సినిమా మీద వాతలు వేసినట్టయితే నిన్ను ఎదవగా చూస్తారు, నేను పనిమాన్న ఒక నికృష్టుడిగా చూస్తారన్నమాట. అంటే ఎవరు విమర్శిస్తే వాళ్ళే, ఒకరిని కాదు. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఆ షాడోని చూసే వాళ్ళు ఉన్నారు కనుక ఆ నేలలో బతికే వాళ్ళ కోసం ఎందుకు దండగా మాట్లాడడం. కానీ ఎవరికైనా నిజంగా విమర్శించే ఆలోచన ఉన్నట్టయితే అంటే ఎట్లాంటి మహనీయులు ఉన్నటువంటి ఇండస్ట్రీ మందండి. ఒకసారి చెప్పమంటే చెప్తారన్నమాట, ఒకరోజు వీళ్ళు చూసుకొని. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ వాళ్ళు లేరండి. ఒక బాపు రమణ గారు, నువ్వు చెప్పేది ఏమిటి, అందాల రాముడు సినిమా రిలీజ్ అయ్యింది. అందాల రాముడు సినిమా రిలీజ్ అయితే రమణ గారు ఒక కార్టూన్ రాశాక, బాపు గారు కార్టూన్ వేశారు, దానికి ఏమో జోక్ రాశారు రమణ గారు. అందాల రాముడు ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిపోయింది. అందాల రాముడు 100వ రోజు కింద బ్రాకెట్లో ఆడి ఉంటే, ఈ సినిమా ఆడితే 100వ రోజు అంట, ఫ్లాప్ అయిపోయింది కదా. అలాగుంటారండి విమర్శలు అన్నవి, అంత సున్నితంగా ఉండారండి. అంటే సినిమా గలవాళ్ళు కూడా నవ్వు తెప్పించేలాగా ఉండారు, కానీ గాయపడేలా ఉండకూడదు. ఆ గాయం మానని గాయంలా ఉండకూడదు. విమర్శలు ఎవరు చేసినప్పటికి కూడా విమర్శ చెయ్యండి, సద్విమర్శ చెయ్యండి. మీరు ఎవరినైతే విమర్శ చేస్తున్నారో వాడు మిమ్మల్ని పిలిచి టీ ఇచ్చేలాగా షేర్ చేసుకునేలా చేయండి. చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.